మాకేటి మూమెంట్ 2 రోజులు సాధ పదాల నుంచి దాక్కుని ప్రేమించింది చాలు. ఇంకా ఇయ్యాలైనా కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివేమా మాట్లాడేసి మాట్లాడి. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్, నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నీ ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. గీత సంగీత ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. సంగీత వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల లోపల. ఓడి అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరెట్టి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటే లేదనుకుంటాను. వెళ్ళిపే నీ అబ్బా. దీనమ్మ. ఏంటి నన్ను ఇయ్యాలి కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని అచ్చని తినేసాను. మీ తచ్చలో కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్, ఏట్రా? చెప్పింది మనసులో పెట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. నువ్వు నోటికేదొస్తా అదే చెప్పాలరా ఆసి. అందుకేరా ఇది. ఏటీ మూమెంట్? ఇది ప్రేమ పుస్తకం, ఇది తెల్లకాయతం. ఇటు ఏం చేస్తావరా? దీనిలో ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమంటే ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాయతో ముక్కుతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా ఆసి? చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లెక్క, తెలిస్తే ఇంకో లెక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? టెన్షన్ ఉందో తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఇంతకీ వస్తుందా రాదా? ఈ బస్సు బేబం చూడ్డానికి ఆ బేవం మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరం
ఏకంగా లెటర్ ఇచ్చేసినావు రా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చిత్రమని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది ఎల్లా నీ ఎల్లా. ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ ఎల్రా. బయలు చెత్త నువ్వురా. అలా సైట్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా, నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మొన్న పేరడికి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. ఒరే తాలింపు, మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకి స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. ఇంచుపోయిన అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తని పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంటే ఇది ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడం కాదులే, నమ్మించడానికే. ఈ కాగితంలో రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే? అంటే డాక్టర్ గారు రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి. దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట, మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే బేబం నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముత్తేటి సెల్పిందిరా. మూతే అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరేయ్ నువ్వు నోరు తెరిసి చెప్తే దేవుడు నోరు మూసి చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టమని. ఆసి రేపటి నుంచి 3 రోజులు నేను నిన్ను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా?